దృష్టిలో చూడాల్సింది ఏంటి, ఎలా చూడాలి? మీరు అడిగిన చాలా డీప్ క్వశ్చన్. దీంట్లో ఒక చాలా పెద్ద కార్సినోజన్ దాగుంది. కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అని కార్సినోజన్ అంటాం కదా. దీంట్లో మీరు అడిగిన దాంట్లో దాగుంది. దాని పేరు ఏంటి అంటే కంపారిజన్. 10లో 9 మంది మీరు అన్నట్లు మన ఫిజికల్ అపీరెన్స్ చూసి కంపేర్ చేస్తారు. మన హైట్ అంటారా, వెయిట్ అంటారా, లుక్స్ అంటారా, మనలో ఏదైతే మిస్ అవుతుందో దాన్నే ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాగా బక్కగా ఉన్న అమ్మాయి ఉందనుకోండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. వెళ్ళగానే ఏమ్మా నువ్వు బాగున్నావా, మంచిగా చదువుకుంటున్నావా, ఇవేం అడగరు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, ఇంకా లావలేదా? నీకెందుకండి ఆ అమ్మాయి లావకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? దీనివల్ల జరుగుతున్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే అండి, ఇన్ఫీరియారిటీ వస్తుంది. తెలుగులో చెప్పాలంటే ఆత్మన్యూన్యతా భావన అంటాం కదా. మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. ఎలా చూడాలి అనే ప్రశ్నకి సమాధానంగా, ఎలా చూస్తే మనకి ఇన్ఫీరియారిటీ వస్తుంది, ఎలా చూస్తే ఆ ఇన్ఫీరియారిటీ పోతుంది. చూడటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనల్ని మనం ఏ దృష్టికోణంలో చూసుకుంటున్నాం, ఎదుటి వ్యక్తిని ఏ దృష్టికోణంలో చూస్తున్నాం. నేను మీకు ఒక మెటాఫర్ ఇచ్చి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. అయితే మనం ఎలా చూడాలి, అవతల వ్యక్తిని మనం ఎలా చూడాలి అనేది నేర్చుకునే ముందు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని అవతల వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది మనం కంట్రోల్ చేయలేం. మనం ఎంత ఎదిగినా, ఎంత సక్సెస్ అయినా మనల్ని వేస్ట్ గాళ్ళగా చూసే వాళ్ళు ఉంటారు. ట్రూ. మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నా వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళకు ఒక దండం పెట్టి వాళ్ళతో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు, వాళ్ళు ఏం చెయ్యరు జీవితంలో, వాళ్ళు ఎదగరు, వాళ్ళు సక్సెస్ అవ్వరు. వాళ్ళు చేసేది ఏంటయ్యా అంటే, ఎదిగినోన్ని, సక్సెస్ అయినోన్ని వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపించటమే. అదే వాళ్ళ మెంటల్ డిజార్డర్. అంతే అంతే. ఆ కథ అది డిజార్డర్ అనుకోరు, వాళ్ళకున్న యూనిక్నెస్ అనుకుంటున్నారు. మానసిక రోగులు. ఎస్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, ఎందుకు ఇన్ఫీరియారిటీ వస్తుంది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి. అంటే మీరు కనుక ఈ 2 గ్లాసులు చూస్తే, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏది పెద్దది అంటే, కామన్ గా చూసేటప్పుడు అదే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇది హైట్ ఉంది కాబట్టి ఇది పెద్దగా ఉంది. ఏమంటే అది చూస్తే చిన్నగా ఉంది, సైజ్ చిన్నది కాబట్టి. ఇప్పుడు నార్మల్ గా చెప్పేది ఏంటంటే, దానితో పోల్చుకుంటే ఇదే పెద్దది. అయితే ఇప్పుడు దీని నిండా నీళ్లు ఉన్నాయి. ఏమంటే చూడండి, ఈ నీళ్లు తీసుకొని నేను ఈ గ్లాస్ లో పోస్తా. ఈ గ్లాస్ లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పట్టింది. ఇంకో ట్విస్ట్ చెప్పనా, ఇంకొంచెం ఎక్కువ కూడా పడతాయి. ఇప్పుడు ఈ గ్లాస్, 2 మనుషులు అనుకోండి, ఈ గ్లాసు దీంతో పోల్చుకుంటుంది. ఏమని, వామ్మో వీడు ఇంతున్నాడు, నాకంటే చాలా పెద్ద, నేను వేస్ట్ గా నేనేం పనికి వస్తా. కానీ కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ చూస్తే దాంట్లో ఇంకో చుక్క ఎక్కువ పట్టే అవకాశం ఉంది. అంటే మనం కంపేర్ చేసుకునేటప్పుడు బయట ఉండే లేబుల్స్ కంపేర్ చేసుకుంటే, బయట ఉండే లేబుల్స్ అంటే మన స్టేటస్ కావచ్చు, మన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనం సాధించింది కావచ్చు, బయట ఉండే లేబుల్స్ తో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అప్పుడు ఇన్ఫీరియారిటీ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకంటే బెటర్గా ఉన్నాడు అన్న భావన కలగంగానే మనం వేస్ట్లే. కానీ లోపలున్న లెవెల్ని గనక కంపేర్ చేయగలిగితే, చూడటానికి ఇది పెద్దది అది చిన్నది కాదు, కెపాసిటీలో మనందరము సేమే, పొటెన్షియల్స్ లో మనందరము సేమే, టాలెంట్స్ ప్రకారం మనందరూ సేమే. ఎప్పుడైతే మన లోపలున్న కంటెంట్ మీద మనం ఫోకస్ చేస్తామో, వి బోత్ ఆర్ ఈక్వల్ అండి. వి బోత్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఇన్ఫీరియారిటీ రాదు. అంతెందుకంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. అవును. అయితే ఒక హీరోకుండే స్ట్రెంగ్త్ ఇంకొక హీరోకు ఉండదు. దానంతర మాత్రాన వాళ్ళు వేస్టా? ఒక హీరో బ్రహ్మాండంగా డాన్స్ చేయగలరు, ఇంకొక హీరో డాన్స్ చేయలేరు, కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది, అందుకే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ తయారైంది. అర్థం అవుతుందండి? లేదా స్పోర్ట్స్ పీపుల్ తీసుకోండి, రాహుల్ ద్రావిడ్ సెహవాగ్ లాగా కంటిన్యూస్ గా 6లు కొట్టేవాడు కాదు.
రాహుల్ ద్రావిడ్ ఉంటే 3 రోజులైనా నిలబడగలడు. కన్సిస్టెన్సీ. అబ్సల్యూట్లీ. ప్రాబబ్లీ సెహవాగ్ నిలబడలేడు. ఉన్న 3 గంటలు చావగొట్టి చెవులు మూసి వెళ్ళిపోతాడు. ఆయన్ని ఏ టైంలో ఉపయోగించుకోవాలి, ఈయన్ని ఏ టైంలో ఉపయోగించుకోవాలి, అది లీడర్ యొక్క గొప్పతనం. కానీ మన వీక్నెస్ ని అవతల వాళ్ళ స్ట్రెంగ్త్లతో ఎప్పుడైతే పోల్చటం మొదలు పెడతామో, దట్స్ ద వర్స్ట్ సైడ్ ఆఫ్ కంపారిజన్. దట్స్ ద వర్స్ట్ సైడ్. ఇమ్మీడియట్ గా ఇన్ఫీరియారిటీ ఈస్ గ్యారెంటీ. ఇన్ఫీరియారిటీ ఈస్ గ్యారెంటీ. నేను మీకు 1-2 ఉదాహరణలు ఇస్తాను. ఇన్ఫీరియారిటీ ఎంత డేంజరస్. ఫ్యాషన్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ, ఈ 2 ఇన్ఫీరియారిటీ మీదే బతుకుతున్నాయి. లగ్జరీ బ్రాండ్స్ అన్ని ఇన్ఫీరియారిటీని బేస్ చేసుకునే బతుకుతున్నాయి. ఎలా బతుకుతున్నాయి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక 5 కోట్ల గడియారం పెట్టుకుంటే తప్ప నేను సక్సెస్ఫుల్ కాదు అన్న భావన గడియారం కంపెనీలు క్రియేట్ చేసినాయి. అవతల వాళ్ళు ఇన్ఫీరియారిటీని క్యాచ్ చేసుకోవట్లేదా? నేను ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నా కానీ ఇప్పుడు ఆ మేకప్ ఏదో అది వేసుకుంటే తప్ప నేను బ్యూటిఫుల్ కాదు. ఇన్ఫీరియారిటీ కాదా? కాదండి. మన ఇన్ఫీరియారిటీని క్యాష్ చేసుకొని చినిగిపోయిన బట్టలు అమ్ముతున్నారండి. అది కూడా లక్షలు ఖరీదండి చిరిగిపోయిన బట్టలు. అది వేసుకుంటే తప్ప నేను ఫ్యాషనబుల్ కాదు అన్న భావన కలిగించేశారు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీని క్యాష్ చేశారు. జీన్స్ స్టార్ట్ అయింది అది. ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే లోపల మనల్ని మనం చింపుకోవటం ఆపేస్తే బయట చినిగిన బట్టలు వేసుకోవటం ఆపేస్తాం. అంటే నేను ఫ్యాషన్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఒక ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాను. భారతదేశం 200 సంవత్సరాలు బానిసత్వంలో బతకటానికి కారణం ఇన్ఫీరియారిటీ కాదా? వాళ్ళు తెల్లవాళ్ళు మనకంటే బెటర్ గా ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అయ్యో నాకు ఇంగ్లీష్ రాదే, వాళ్ళు గొప్ప. సో మనం చేతులు కట్టుకొని సలాములు కొట్టాం, వాళ్ళు గులాములు చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర తక్కువైంది అవతల వాళ్ళ దగ్గర ఎక్కువైన దాంతో పోల్చుకున్నంత కాలం నీకు నువ్వు వేస్ట్ గాళ్లాగే కనిపిస్తావు. సొల్యూషన్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్ లో, ఒక్కొక్క రంగంలో, ఒక్కొక్క స్కిల్లో మనకి గొప్పతనం ఉంటుంది. అవును. మీకు ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక షోని హోస్ట్ చేయాలంటే మీరు బ్రహ్మాండంగా చేయగలరు. దాంట్లో మీరు గొప్ప, ప్రాబబ్లీ నేను చేయలేకపోవచ్చు. కోచింగ్ రంగంలో నేను చేసినట్టు ప్రాబబ్లీ మీరు చేయలేకపోవచ్చు. మీరు గొప్ప అని చెప్పి నేను వేస్ట్ గా అనుకోవటం, దట్స్ ద రాంగ్ వే ఆఫ్ కంపారిజన్. మీకు కొన్నిట్లో గొప్పలు ఉన్నాయి, నాకు కొన్నిట్లో గొప్పలు ఉన్నాయి. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో బయట లేబుల్స్ ని పట్టి చూడం, లోపల లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తాం. ఇక్కడ 2 జరుగుతాయండి. ఏం జరుగుతాయో తెలుసా? ఒకటి ఇన్ఫీరియారిటీ పోయి కాన్ఫిడెన్స్ వస్తుంది, నంబర్ 1. ఇంకొక మెయిన్ సమాజానికి ఉపయోగపడే లక్షణం ఏమొస్తుందా అంటే అవతల వ్యక్తి మీద జెలసీ రాదు. అరే నేను నా ఫీల్డ్ లో ఎంత కష్టపడి నేను ఇంత గొప్పయ్యానో, ఎదుటి వ్యక్తి కూడా తన అంతే కష్టపడి తన ఫీల్డ్ లో ఎదుగుతున్నారా, నేను కష్టపడినప్పుడు నా కష్టం నాకు తెలుసు, ఆ వ్యక్తి కూడా అంతే కష్టపడి ఉంటాడు కాబట్టి జెలసీ రాదు, గౌరవం వస్తుంది. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కళ్ళం పోల్చుకుంటున్నాం. మన హైట్, వెయిట్, స్కిన్ టోన్, మన క్వాలిఫికేషన్, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మన స్టేటస్, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన సక్సెస్, ప్రతి ఒక్కళ్ళం పోల్చుకుంటున్నాం. పోల్చుకున్నంత కొద్దీ బాధ పెరుగుతుంది. మన విలువ మనం గుర్తించటం మొదలు పెడితే మన లోపల బలం పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, స్టాప్ కంపేరింగ్, స్టార్ట్ లుకింగ్ ఇంటూ యువర్ స్ట్రెంగ్త్స్.